హలో టచ్ పీపుల్ ఎలా ఉన్నారు? సో మీ ముందుకి ఇంకొక మంచి కాన్సెప్ట్ తోటి వచ్చేసాను. టాప్ 5 అండర్ రేటెడ్ యానిమే. అది కూడా రీసెంట్ టైమ్స్ లాస్ట్ ఒక 4 years లో రిలీజ్ అయినవి. అండ్ ఈ యానిమేస్ 5 కూడా మీకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తాయి. ఇన్ఫాక్ట్ నేను ఒకటే చెప్పగలను, ఈ వీడియో చూసిన తర్వాత వీటిలో ఒక్క యానిమేనైనా మీరు ట్రై చేస్తే తర్వాత మీరే అనుకుంటారు టెల్చ్ యానిమే బ్రోకి థ్యాంక్స్ చెప్పుకోవాలా, ఇంత మంచి యానిమేని రికమెండ్ చేశాడని చెప్పి. ఎందుకంటే ఈ 5 యానిమేస్ 5 డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తాయి. మంచి క్రేజీ క్యారెక్టర్స్ ఉంటాయి, మంచి క్రేజీ స్టోరీస్ ఉంటాయి, అండ్ మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది ఒక దాంట్లో. సో ఓవరాల్ మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తాయి అనమాట. 5 ఏది చూసినా కానీ మీరైతే డిసప్పాయింట్ అయితే కారు అనమాట. సో అటువంటి లిస్ట్ అంటే చెప్పు బ్రో అనుకుంటున్నారు కదా, ఇంకా మనం మ్యాటర్లోకి దిగిపోదాం. సో లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 5, ద కేస్ స్టడీ ఆఫ్ వానిటాస్. జపనీస్ నేమ్ వచ్చరికి వానిటాస్ నో కార్టే. ఈ యానిమేలో చూసుకుంటే మీకు సింగిల్ సీజన్ ఉంది అండ్ 24 ఎపిసోడ్స్ ఉన్నాయి. దీని సీజన్ 2 కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఫ్యూచర్ లో వస్తుంది, ఎందుకంటే స్టూడియో బోన్స్ కాబట్టి. అండ్ ఇదైతే 2021లో రిలీజ్ అయింది. యాజ్ అ సైడ్ 24 ఎపిసోడ్లు మీకు మంచి క్రేజ్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. ఎందుకంటే దీని జనర్ చూసుకుంటే మీకు మిస్టరీ, వ్యాంపైర్, యాక్షన్, హిస్టారికల్, ఫ్యాంటసీ అన్ని జనర్స్ అయితే ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఇది ఒక షోనన్ డెమోక్రాటిక్, అంటే ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయగలరు. దీని ప్లాట్ విషయానికి వెళ్ళిపోతే 19th century ప్యారిస్. అక్కడ మనం వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ అయిన నువ్వే, తనైతే ఒక బుక్ వెతుకుతా వెళ్తాడనమాట. లైక్ దాని పేరు బుక్ ఆఫ్ వానిటాస్. సో దాన్ని వెతకడానికి వెళ్ళిన మనోడికి మధ్యలో ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. దాంట్లో నుంచి తనని ఒక డాక్టర్ అయితే కాపాడతాడు, తనని తానే వానిటాస్ అని చెప్పి పిలుచుకుంటాడు. సో అక్కడ వాళ్ళిద్దరు మీట్ అయిన తర్వాత స్ట్రేంజ్ థింగ్స్ అయితే జరగడం మొదలు పెడతాయి. అండ్ వాళ్ళిద్దరు స్టోరీ ఎక్కడికి వెళ్తుందని చెప్పి ఈ స్టోరీ అయితే ఉంటుందన్నమాట. సో నేను చెప్పినట్టుగానే మీకు ఒక మంచి డిఫరెంట్ అండ్ క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. అండ్ ఐ కెన్ సే మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ యానిమే చూసిన తర్వాత. అదైతే గ్రాంటెడ్ గా అయితే చెప్పగలను అనమాట. సో గివ్ ఇట్ ఏ ట్రై. ప్లాట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, సో ట్రై చేయండి. ఫ్యూచర్ లో ఇంకా సీజన్ 2 కూడా డెఫినెట్లీ వస్తుంది. అది వచ్చిన తర్వాత ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు, స్టోరీ ఇంకా ముందుకెళ్తుంది కాబట్టి. ఇక మనం నెంబర్ 4 విషయానికి వెళ్ళిపోతే యోఫ్కా షినోటా. సో దీని యొక్క ఇంగ్లీష్ నేమ్ వచ్చేసరికి కాల్ ఆఫ్ ద నైట్ అనమాట. ఇది 2022లో వచ్చింది లైడెన్ ఫిలిమ్స్ నుంచి. అండ్ దీంట్లో టోటల్ 13 ఎపిసోడ్స్, 13 ఎపిసోడ్లు ఉన్నాయి. సింగిల్ సీజనే. దీని సీజన్ 2 కోసం చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నా. అండ్ దీని గురించి ఒక్క విషయంలో చెప్పాలంటే దీంట్లో కూడా మన మెయిన్ హీరోయిన్ వ్యాంపైరే, బట్ తన క్రేజీ థింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. మన హీరో బ్లడ్ తాగుతుంది. తర్వాత వాళ్ళిద్దరు కలిసిన తర్వాత వాళ్ళిద్దరు రిలేషన్షిప్ అనేది మంచి వేడిగా అయితే మారిపోతుంది అనమాట. నాట్ జస్ట్ దట్, విచిత్రమైన క్యారెక్టర్స్ వస్తాయి అండ్ డెఫినెట్లీ మీకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. దీంట్లో ఆర్ట్ స్టైల్ క్రేజీ ఉంటుంది. నాట్ జస్ట్ దట్, దీంట్లో ఉన్న ప్రతి ఒక్క లేడీ క్యారెక్టర్ మీకు ఒక ఇంప్రెస్ అయిపోతారనమాట. అండ్ మన హీరో కూడా ఏం తక్కువ కాదు, ఆ రేంజ్ లోనే ఉంటాడు. బట్ మన హీరోకి చూసుకుంటే ఒక జబ్బు లాంటిది అనుకోండి. ఏంటంటే రాత్రిపూట నిద్రపోలేడు, ఇన్సోమ్నియాక్. సో అలాంటి తను రాత్రిపూట వండర్ అవుతూ ఉంటే ఒకరోజు ఒక అమ్మాయిని కలుస్తాడు, నజునా అని. తనే మన మెయిన్ హీరోయిన్ వ్యాంపైర్. సో అక్కడ కలిసిన తర్వాత ఏం జరుగుతుందని చెప్పి ఉంటుంది. సో ఇది చూసుకుంటే మీకు ఆల్రెడీ సీజన్ 2 కూడా అనౌన్స్ అయింది. ఎస్, సో దీంట్లో చూసుకుంటే సీజన్ 1 లో 13 ఎపిసోడ్లు ఉన్నాయి. సీజన్ 2 ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది. అండ్ దట్ మీన్స్ ఇప్పుడు మీరు దీన్ని చూసి ఎంజాయ్ చేశారంటే సీజన్ 2 వచ్చినప్పుడు కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. యాజ్ అ సైడ్ ప్రిమైస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ అయితే బ్రహ్మాండంగా ఉంటాయి. కెమెరా యాంగిల్స్ అయితే అవి నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. సో డెఫినెట్లీ దీనికి ఒక ట్రై ఇవ్వండి, మీరే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక మనం నెంబర్ 3లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 3, స్కిప్ టు లోఫర్. సో ఇంగ్లీష్ లో స్కిప్ అండ్ లోఫర్ అని పెట్టారు. సో ఈ యానిమే చూసుకుంటే మీకు 2023లోనే వచ్చింది, లాస్ట్ ఇయర్ వచ్చింది పిఏ వర్క్స్ నుంచి. అండ్ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమే అని చెప్పాలి. సింపుల్, ఇది మళ్ళీ మీకు షేనన్ కింద వస్తుంది, బికాస్ దీంట్లో క్యారెక్టర్స్ అనేవి కాలేజ్ స్టూడెంట్స్ అనమాట. దీని ప్రెమైస్ విషయానికి వెళ్ళిపోతే మన మెయిన్ హీరోయిన్ మిత్సుమి. సో తన ఒక విలేజ్ నుంచి టోక్యోకి వస్తుంది పెద్ద డ్రీమ్ తోటి, లైక్ పెద్ద కలెక్టర్ అవ్వాలన్నట్టుగా అయితే. సో అలా వచ్చి ఒక పెద్ద కాలేజ్ లో జాయిన్ అవుతుంది అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత తనకి ఫ్రెండ్స్ అయితే ఉంటారు, బట్ అక్కడ ఒక అబ్బాయి అయితే కలుస్తుంది, సేమా సోస్కే అని చెప్పి. అండ్ మనోడైతే ఫస్ట్ పర్సన్ అనమాట, తనని బాగా ట్రీట్ చేసిన పర్సన్. అంతేకాకుండా తను ఎప్పుడు కూడా తన మీద లవ్ ఇంట్రెస్ట్ అనేది చూపించరు, బట్ వాళ్ళిద్దరు అయితే అలాగే స్లోగా బెస్ట్ ఫ్రెండ్స్ అవుతాడు. అండ్ వాళ్ళిద్దరు రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుందని చెప్పి చూపిస్తారనమాట. ఈ యానిమేని ఒక్కసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మంచి కోజీ ఫీలింగ్ అయితే కలిగిస్తుంది. లైక్ మీరు యానిమే చూస్తున్నంత సేపు మీకు ఎక్కడ కూడా బాధ కలిగించి అయితే ఉండవు. ప్రశాంతంగా ఎంతో సింపుల్ గా అయితే ఎంజాయ్ చేస్తారు. తర్వాత మాంగాలో జరిగిన స్టఫ్ అయితే కొంచెం క్రేజీ ఉంటాయి, వాటి గురించి మనం మాట్లాడుకోవద్దు అనుకోండి. బట్ సీజన్ 1 లో టోటల్ 12 ఎపిసోడ్లు ఉన్నాయి. డెఫినెట్లీ ట్రై ఇవ్వండి, మీకు ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది, ఐ కెన్ సే.
ఫర్ షూర్ అని చెప్పాలి ఆ విషయానికి వస్తే మాత్రం. సో ఇక మనం నెంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే ఇన్సోమ్నియాక్స్ ఆఫ్టర్ స్కూల్. సో ఈ యానిమే చూసుకుంటే మీకు 2023 సేమ్ ఇది కూడా అదే సీజన్ లో వచ్చింది, అదే టైంలో వచ్చింది అనమాట, స్కిప్ టు లోఫర్ లాగానే. అండ్ ఈ యానిమే లైడెన్ ఫిలిమ్స్ నుంచే వచ్చింది. అండ్ దీంట్లో టోటల్ 13 ఎపిసోడ్స్ ఉన్నాయి సింగిల్ సీజన్. సీజన్ 2 ఎప్పుడు వస్తుందని చాలా ఎయిర్ గా వెయిట్ చేస్తున్నాను అనుకోండి. అండ్ ఇది కూడా చూసుకుంటే దీంట్లో సేమ్ మీకు యోఫ్కా షినోటా ఉంది కదా, సో అది ఇది రెండు ఒకే స్టూడియో అనమాట. అండ్ సేమ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ చించి పడేస్తారు దీంట్లో కూడా చూసుకుంటే, బికాస్ ఈ యానిమే కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫోటోగ్రఫీ చుట్టూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన ఇద్దరు మెయిన్ క్యారెక్టర్ చుట్టూ ఉంటుంది. సో దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే మన మెయిన్ హీరో నకామి గంట. సో తను ఒక ఇన్సోమ్నియాక్ అనమాట, అంటే నిద్ర రాదు రాత్రిపూట. తనే కాదు మన మెయిన్ హీరోయిన్ ఇసాకి కూడా తన ఇన్సోమ్నియాక్, తనకు కూడా నిద్ర అయితే రాదనమాట. సో ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్లు అయితే ఇద్దరు స్కూల్లో కలుసుకుంటారు నిద్రపోవాలన్న ప్రయత్నంలో. సో అలా కలుసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ అయితే ఎలా టర్న్ అయింది, వాళ్ళిద్దరు ఎంత క్లోజ్ అవుతారు అండ్ వాళ్ళ లవ్ లో ఎలా పడతారు అనేది ఉంటుంది. లెట్ మీ టెల్ యూ భయ్య, సీజన్ 1 చూసిన తర్వాత మీకు అసలు ఎందుకు ఇన్ని రోజులు దీన్ని మిస్ అయ్యానరా అన్న డెఫినెట్లీ ఫీలింగ్ రాకపోతే నన్ను అయితే అడగండి. ఎందుకంటే ఇది డ్యామ్ షూర్ గా చెప్పగలను, ఈ యానిమే ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ అనేది నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే క్యారెక్టర్స్ కూడా మంచి మెచ్యూర్డ్ అనమాట. అండ్ ఇద్దరు ఈజీగా అయితే కలిసిపోతారు. అండ్ లాస్ట్ ఎపిసోడ్ ముందు ఏదైతే ఉంటుందో భయ్య, ఒక సీన్ ఉంటుంది బీచ్ లో వాళ్ళిద్దరు ఉండేది, అదైతే లిటరల్లీ ఫ్యాన్ అయిపోయానని చెప్పాలి ఆ సీన్ చూసుకుంటే. ఎందుకంటే ఈ మాంగాలో నేను ఆ సీన్ చదివినప్పుడు దానికి ముందు అదొక క్రేజీ ఎక్స్పీరియన్స్ కలిగించింది. బట్ యానిమేలో అంత బ్యూటిఫుల్ వ్యూ తోటి అండ్ అంత మంచి కలరింగ్ తోటి అంత మంచి ఆర్ట్ స్టైల్ తోటి చూసినప్పుడు నాకు ఎంతో క్రేజ్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగించింది. సో డెఫినెట్లీ ట్రై అయితే ఇవ్వమని చెప్తానమాట. అండ్ మీది మీ ఇష్టం, చూడాలనుకోవట్లేదని. అండ్ వీటికైతే ట్రై అవ్వండి. ఇవన్నీ మాక్సిమం మీకు క్రంచ్ రోల్ అని అవైలబుల్ ఉన్నాయి ఇండియాలో చూసుకుంటే. అయితే ఇంకో కాల్ ఆఫ్ ద నైట్ ఒక్కటే అనుకుంటా యూఎఫ్కా షినోటా ఎక్కడ అవైలబిలిటీ అయితే లేదనుకుంటున్నా. అదనమాట. ఇక ఫైనల్లీ నెంబర్ 1 విషయానికి వెళ్ళిపోతే టు యువర్ ఎటర్నిటీ. చెప్పినట్టుగానే టు యువర్ ఎటర్నిటీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి తెలిసే ఉంటుంది, బికాస్ ఇది చాలా పాపులర్ అనమాట. బట్ స్టిల్ మన తెలుగు వాళ్ళలో చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు, ఎందుకంటే మన వాళ్ళు కొత్త కాబట్టి యానిమేకి. సో ఈ యానిమే ప్రెమైస్ అయితే మాట్లాడేసుకుందాం. ఫుషి మనోడి మెయిన్ హీరో. సో తను చూసుకుంటే ఒక ఆర్బ్, ఫస్ట్ ఒక రాయిలాగా ఆర్బ్ అనమాట. సో ఆర్బ్ నుంచి తర్వాత తను ఏ జంతువునైతే చూస్తాడో దేన్నైతే తింటాడో దానిలాగైతే మారగలుగుతూ ఉంటాడనమాట అంతే. సో అలాగా మారుతూ ఒక్కొక్క క్యారెక్టర్ ని కలుస్తూ తన జర్నీ అయితే ముందుకెళ్తూ ఉంటుంది. అలాగా తన ఎమోషన్స్ అయితే రావడం అండ్ తన కళ్ళ ముందే తనకు నచ్చిన పర్సన్ అయితే చనిపోవడం చూడడం. సో ఒకటే చెప్తాను భయ్య, ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మీకు ఏడిపిచ్చేస్తుంది అంతే. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఏడిపిస్తుంది. ఫస్ట్ ఎపిసోడ్ లో మీరు ఏడుస్తారు. తర్వాత ఒక అమ్మాయి మార్చిన ఒక అమ్మాయి వస్తుంది అండ్ తన గురించి చెప్పాలంటే ఐ థింక్ నేను మర్చిపోలేకపోయా అది చూసుకుంటే. దీంట్లో చూసుకుంటే మీకు టోటల్ 2 సీజన్స్ ఉన్నాయి. సీజన్ 1 లో మీకు 20 ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ సీజన్ 2 లో చూసుకుంటే 20 ఎపిసోడ్స్ ఉన్నాయి. డెఫినెట్లీ ట్రై ఇవ్వండి, 2 సీజన్లు తోపు ఉంటాయి. ఒక్కటే చెప్తాను, టు యువర్ ఎటర్నిటీ ఈజ్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. దీన్ని మిస్ అయ్యానంటే డెఫినెట్లీ ఫ్యూచర్ లో చూసినప్పుడు ఎందుకు చూడలేదా అన్న మైండ్ సెట్ అయితే మీకు వచ్చేసింది. ఎందుకంటే ఈ క్రియేటర్ దగ్గర ఉండే ఆ స్టఫ్ అలాంటిది. తను ఇంతకు ముందు ఏ సైలెంట్ వాయిస్ అనే మాంగా రాసింది, అది యానిమే మూవీగా వచ్చి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్, ఇన్ఫాక్ట్ ఫ్యాన్స్ ఫేవరెట్ మూవీగా అయితే నిలిచిపోయింది. ఇప్పుడు ఇది చూసుకుంటే టు యువర్ ఎటర్నిటీ చూసిన ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ ఫేవరెట్ అయిపోయింది. అండ్ మీకు డెఫినెట్లీ చూడమని చెప్తాను, తర్వాత అయితే రిగ్రెట్ అవ్వరు. సో చూసారు కదా, ఇది టాప్ 5 అండర్ రేటెడ్ యానిమేస్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. ఫ్యూచర్ లో ఇలాంటి వీడియోస్ చాలా చేద్దాం అనుకుంటున్నా. సో మీకు కావాలో లేదో కింద కామెంట్స్ లో తెలపండి. అండ్ దట్స్ ద వీడియో. మన నెక్స్ట్ షో కలుద్దాం. అంటే బాబాయ్.